ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం 2024వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు తిథి బహుళపక్షం అష్టమి సెప్టెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:39 నుండి సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి బహుళపక్షం నవమి సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:11 నుండి సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:25 వరకు. నక్షత్రం ఆరుద్ర సెప్టెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:54 నుండి 25వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:23 వరకు. తదుపరి నక్షత్రం పునర్వసు సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:23 నుండి సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:34 వరకు. కరణం కౌలవ సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు సెప్టెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:19 నుండి సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:11 వరకు. తైతుల సెప్టెంబర్ 25వ తేదీ అనగా 25వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:11 నుండి అర్ధరాత్రి 12:13 వరకు. సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:13 నుండి సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:26 వరకు. వారము బుధవారము సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయము సాయంత్రం 6:06 చంద్రోదయము రాత్రి 12:27 చంద్రాస్తమయము సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:18 రాహుకాలం మధ్యాహ్నం 12:07 నుండి 1:37 వరకు. యమగంట కాలము ఉదయం 7:38 నుండి 9:08 వరకు. గుళికా సమయము ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 6:28 నుండి 8:06 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలము మధ్యాహ్నం 12:11 నుండి 1:49 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. సూర్యరాశి కన్యారాశి అనగా కన్యలో సూర్యుడు, జన్మరాశి చంద్రుడు, దిశాశూలం ఉత్తర. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు మీ ఖర్చుల గురించి కొంత ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ప్రభుత్వ పథకం యొక్క ప్రయోజనాన్ని పూర్తిగా పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు తమ శ్రమను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ రాశివారు కష్టపడి పనిచేస్తే జీవితంలో ప్రతి ఒక్క అంశంలో కూడా సానుకూల ఫలితాలను పొందుతారు. అదేవిధంగా జీవితంలో సమతుల్యతను సృష్టించడంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు మీ సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీకు స్థిరత్వం మరియు సమస్యలతో కలగలిపిన రోజుగా ఉంటుంది. ఈరోజు కార్యాలయంలో పనిచేసే వారికి మీరు చేసే కృషి మరియు అంకితభావం ప్రశంసించబడతాయి. కొత్త ప్రాజెక్ట్స్ కోసం పనిచేసే అవకాశాన్ని ఈరోజు వృషభ రాశి వారు పొందవచ్చు. ఆర్థిక విషయాల స్థిరత్వం ఉంటుంది. అయితే పెట్టుబడి నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి మరియు సామరస్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీ దినచర్యలో ధ్యానం మరియు యోగాన్ని జత చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ప్రయాణాలు మరియు వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఈరోజు మార్కెట్లో చిక్కుకున్న డబ్బు ఊహించని విధంగా బయటకు వస్తుంది. ఉన్నత తరగతి వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి. ఇది భవిష్యత్తులో లాభాలకు ప్రధాన కారణమవుతుంది. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్తలను ఈరోజు అందుకుంటారు. వర్కింగ్ చేసే మహిళలు ఈ కాలంలో ఇల్లు మరియు పనిని బ్యాలెన్స్ చేయడంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశివారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గొడవలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీ శత్రువులు చురుగ్గా మారవచ్చు మరియు మీకు వ్యతిరేకంగా కుట్ర కూడా పన్నవచ్చు. దీని కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు.
అయితే సంతృప్తికరమైన అంశం ఏమిటంటే అన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ మీరు ఎటువంటి నష్టాన్ని కూడా చూడరు. ఈ రాశివారు పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. మీరు నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తప్పవు. ఈరోజు మీ ఇంటి అవసరాల కోసం మీ వద్ద కొంత డబ్బును ఉంచుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు గొడవలకు దూరంగా ఉండాలి. ఆల్రెడీ మీ చుట్టూ శత్రువులు ఉన్నారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వకుండా మీరు ఉండాలి. వృషభ రాశి వారు ఈరోజు మీ బలహీనతలను అధిగమించగలుగుతారు. మీ కుటుంబంలోని చిన్నపిల్లలతో మీరు ఈరోజు సాయంత్రం సమయాన్ని గడుపుతారు. అదేవిధంగా జీవిత భాగస్వామి మీరు మతపరమైన కార్యక్రమాలపై దృష్టి పెడతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి కొన్ని సంచలనాత్మక వార్తలు రావచ్చు. డబ్బు పరంగా ఈరోజు మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పాలి. వ్యాపారంలో ఆర్థిక సంబంధిత కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రధానమైన ఆస్తి కొనుగోలు చేయాలని అనుకునే వారి కల త్వరలోనే నెరవేరుతుంది. పని రంగంలో లక్ష్యాలను సాధించడానికి క్రమశిక్షణ అవసరం. ఈరోజు మీకు ఉద్యోగంలో ముఖ్యమైన విషయాలకు మీరు ప్రాధాన్యతను ఇస్తారు. విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వారు కోరుకున్న విజయాన్ని సాధించగలరు. ప్రేమకు సంబంధించిన విషయాలలో మాత్రం తీవ్రత ఉంటుంది. కొత్త ప్రయాణం ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకుంటే అవకాశం అనుకూలంగా ఉంటుంది. పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. కొత్త దంపతులకు పండంటి బిడ్డ పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఈరోజు కుటుంబంతో సరదాగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మీకు అంకిత భావంతో ఉంటారు. ఈరోజు యువతకు కొత్త ప్రేమ ప్రతిపాదనలు రావచ్చు. మీ ప్రతిభ మరియు జ్ఞానం యొక్క నాణ్యతను పెంచుకోవడానికి మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. వ్యాపారస్తులు వ్యాపారం కొరకై కొత్త ప్రణాళికలను వేస్తారు. మీ పరిసరాల్లో ఏదైనా గొడవలు జరిగితే మాత్రం మౌనంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు ఈ రాశివారు గొడవలకు దూరంగా ఉండాల్సిన రోజు. మీ తల్లిగారి ఆరోగ్యం కొంత క్షీణించే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా జరిగితే మాత్రం కొన్ని ముఖ్యమైన పరీక్షలను చేయించవలసి ఉంటుంది. కాబట్టి మీరు మీ ఖర్చుల గురించి కొంత ఆందోళన చెందే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు గొడవలకు దూరంగా ఉండాలి. వేరే వాళ్ళ సమస్యలలో తలదూర్చకుండా ఉండాలి. అత్యవసర పరిస్థితిలో అనగా ఎమర్జెన్సీ పర్పస్ కోసం కొంతపాటి డబ్బును చేతిలో ఉంచుకోవడం మంచిది. ఈరోజు వృషభ రాశి వారికి లక్కీ నెంబర్ అనగా అదృష్ట సంఖ్య 4 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు బ్లూ కలర్ అనగా నీలం రంగు. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.